అసలు పళ్ళు వాటి ఒరిజినల్ ఎనామెల్ని ఎందుకు లూజ్ అవుతాయి? అసలు జనరల్గా మనకి టీత్ మీద ఎనామెల్ అనేది మనకి టీత్లో ఉండే స్ట్రక్చర్స్ ఏంటంటే ఎనామెల్, డెంటిన్, సిమెంటమ్, తర్వాత పెరియోడాంటల్ లిగమెంట్స్ అని జనరల్గా టూత్ అలా ఉంటుంది అనమాట. ఈ ఎనామెల్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. ఒక టీత్ మీద టీత్ని కాపాడే ఒక ప్రొటెక్టివ్ లేయర్. ఇది 0.8 mm ఎంత ఉంటుంది, జనరల్ థిక్నెస్ చిన్న లైట్గా ఉంటుంది. అది మనం బ్రష్ చేసేటప్పుడు కానీ అంటే బాగా గట్టి, కొంతమంది ఏం చేస్తారు బ్రష్ చేయమని పరా బ్రష్ చేసి రుద్దేస్తూ ఉంటారు. సో ఆ రుద్దటం వల్ల అప్రెషన్ వల్ల ఎనామెల్ లేయర్ అనేది ఊడిపోతుంది. ఇట్స్ నథింగ్ బట్ ఎనామెల్ అని ఏంటంటే ఇట్స్ జస్ట్ ప్రొటెక్టివ్ లేయర్ ఓవర్ ద టూత్. అది పోవడం వల్ల టూత్ కి ఏమన్నా ఎఫెక్ట్ అనుకుందా? ఎఫెక్ట్ అనుకుంటాను. వన్స్ ప్రొటెక్టివ్ లేయర్ పోయిందంటే టూత్ కుండే ప్రొటెక్షన్ తగ్గిపోతుంది కదా. సో ఆటోమేటిక్ కొన్నిసార్లు ఫామ్ అవుతుంది, కొన్నిసార్లు ఆటోమేటిక్. అంటే ఒకసారి పోయిందంటే అలా కదా, అంటే డీప్ దాకా పోకుండా ఉంటే ఓకే. పై పైన జస్ట్ కొన్నిసార్లు మన మళ్ళీ ఒకసారి పోయింది మళ్ళీ అనుకొస్తా.